హలో అండి, అందరికీ నమస్తే. స్పోకెన్ హిందీలో ఈరోజు క్లాస్ 1 చెప్తానన్నాను కదా, స్టార్ట్ చేస్తానన్నాను కదా. సో ఈరోజు క్లాస్ 1లో ఏంటంటే టాపిక్ 1 గురించి స్టార్ట్ చేద్దామండి. ఓవరాల్గా స్పోకెన్ హిందీలో 35 టాపిక్స్ అరౌండ్ ఉంటాయి. 35 టాపిక్స్ మనం నేర్చుకోవాలి. అందులో భాగంగా ఈరోజు టాపిక్ 1 గురించి స్టార్ట్ చేద్దాం. టాపిక్ 1 సంబంధించిన వొకాబులరీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి చూద్దాము. సో దాన్ని బట్టి మనకి ఈజీ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే నోట్స్ పెట్టుకోండి, నోట్స్ రాసుకోండి. ఈ టాపిక్ కొంచెం పెద్దది, బట్ పేషెన్స్గా నేర్చుకోండి. సో టాపిక్ 1కి వద్దాము. టాపిక్ 1 ఏంటంటే ప్రెజెంట్ పొజిషన్ ఆఫ్ ఎ పర్సన్ లేదా థింగ్ అండి. అంటే ఏదైనా ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత స్థితిగతులు లేదా పొజిషన్ మనం మాట్లాడడం అనమాట. ఇది టాపిక్ 1. అసలు స్థితిగతులు అంటే ఏంటండి? స్థితిగతులు అంటే ఏంటంటే కింద మనం 5 రకాల స్థితిగతులను తెలియజేసాం. ఈ 5టిని పరిశీలిస్తే స్థితిగతులు అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. సో అందులో భాగంగా ఏంటంటే మొట్టమొదటిది ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ పర్సన్ లేదా థింగ్. ఒక వ్యక్తి యొక్క లేదా ఒక వస్తువు యొక్క పరిచయం ఇవ్వడం. జనరల్గా ఇది ఎక్కువగా మనం వ్యక్తుల గురించి చేస్తూ ఉంటాము. అది ఒక రకమైన స్థితిగతులను తెలియజేయడం అని అర్థం. తర్వాత రెండోదిగా ఏంటంటే అండి ప్రొఫెషన్, అంటే వృత్తి తెలియజేయడం. అంటే ఏదైనా ఒక వ్యక్తి యొక్క ప్రొఫెషన్ గురించి మనం మాట్లాడుతున్నామంటే ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నారో లేదా ఏ పొజిషన్లో ఉన్నారో మనం మాట్లాడుతున్నాము అని అర్థం. తర్వాత మూడోదిగా ఏంటంటే క్వాలిటీ, అంటే గుణ లక్షణాలు. ఏదైనా ఒక వ్యక్తి యొక్క లేదా ఒక వస్తువు యొక్క గుణ లక్షణాలు మనం మాట్లాడుతున్నాము అంటే ఆ వ్యక్తి యొక్క పొజిషన్ మాట్లాడుతున్నాము అని అర్థం. ఏ స్థితిలో వాళ్ళు ఉన్నారో తెలియజేస్తున్నాం. తర్వాత నాలుగోదిగా ఏంటంటే రిలేషన్, అంటే వ్యక్తుల మధ్య లేదా వస్తువుల మధ్య సంబంధాన్ని తెలియజేయడము. ఈ వ్యక్తుల మధ్య లేదా వస్తువుల మధ్య సంబంధాన్ని తెలియజేయడం కూడా ఒక రకంగా పొజిషన్ లేదా స్థితిగతుల గురించి మాట్లాడడమే అంటారండి. తర్వాత ఏంటంటే లాస్ట్దిగా రియల్ పొజిషన్, అంటే నిజస్థితి. అంటే ప్రస్తుతం మనం మాట్లాడుతున్న టైంలో ఎవరు ఎక్కడున్నారో తెలియజేసేదే నిజస్థితి. ఇది 5 రకాల పొజిషన్స్ అండి. ఇప్పుడు మనం ఈ టాపిక్ సంబంధించిన మీనింగ్స్ చూద్దామండి. పదాల అర్థాలు, వీటిని సబ్జెక్టివ్ మీనింగ్స్ లేదా బేసిక్ మీనింగ్స్ అంటారు. ఈ మీనింగ్స్ మొత్తం అన్ని టాపిక్లకి అప్లై అవుతాయి. కాబట్టి మనం బేసిక్ మీనింగ్స్ అన్నాం, ఈ ఒక్క టాపిక్కే కాదండి. సరేనా? అయితే ఇందులో భాగంగా ఏంటంటే ఐ అంటే నేను. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటండి? ఎవరి గురించి మాట్లాడతామో వాళ్ళే కదా సబ్జెక్టు. సో ఇక్కడ సబ్జెక్టివ్ మీనింగ్స్ అంటూ మనం నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఒకటోది ఏంటంటే నేను, అంటే మై అని అర్థం. తర్వాత మేము, మనము, హమ్. ఇది బహువచనం, అంటే ఒకరికన్నా ఎక్కువ మందిని గురించి సూచిస్తుంది. తర్వాత మూడోదిగా ఏంటంటే మీరు, ఆప్. ఇది సింగులర్ కానీ రెస్పెక్ట్ అండి. మీరు అని మాట్లాడేటప్పుడు మనం ఇది వాడాలి, అంటే సింగులర్ గురించి. మరి మీరు అనేది బహువచనం ఎలా వాడాలంటే అంటే ఆప్ లోగ్ అని వాడాలి. తర్వాతగా నీవు, అంటే తుమ్ అని అర్థం అండి. ఇది సేమ్ ఏజ్ రెస్పెక్ట్ వాళ్ళకి ఉపయోగించేది. అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, మనం ఒక ఏజ్డ్ పర్సన్ అయ్యి ఉండి మన ఫ్రెండ్స్ నువ్వు అని సంబోధించవచ్చు, అలా అన్నమాట. తర్వాత నీవు లేదా నువ్వు అంటే తూ అండి. ఇది అన్రెస్పెక్ట్ అండి. అన్రెస్పెక్ట్ అంటే మనకన్నా చిన్న వాళ్ళ గురించి, చిన్నపిల్లల గురించి జనరల్గా వాడేది. యాక్చువల్గా నార్త్ ఇండియన్స్ చిన్నపిల్లలు కూడా రెస్పెక్టివ్గానే మాట్లాడతారండి, ఆప్ అని అంటారు. ఓకేనా? తర్వాత వారు లేదా వాళ్ళు, ఇది ఒకరికన్నా ఎక్కువ వ్యక్తులు సూచించేది. థర్డ్ పర్సన్ గురించి వే లేదా ఓ. తర్వాత చివరిదిగా ఏంటంటే అతడు, ఆమె, అది. ఇది సింగిల్ పర్సన్ సూచించేదండి. అతడు అంటే మేల్, ఆమె అంటే ఫీమేల్, అది అంటే ఏదైనా ఒక థింగ్ లేదా యానిమల్. ఈ మూడు కూడా వహ్ అని అర్థం. మూడిటికి ఒకటే పదం అండి, వహ్. ఓకేనా? ఇవి మీనింగ్స్. ఇప్పుడు చూడండి, రూల్ గురించి మాట్లాడుకుందాం. ఈ రూల్ ఏంటంటే బేసిక్ రూల్ అంటారండి. ఈ రూల్ ఫస్ట్ టాపిక్ నుంచి లాస్ట్ టాపిక్ వరకు అప్లై అవుతుందండి. ప్రతి దానికి ఈ రూల్ ఉంటుంది. సో మనం ఈ టాపిక్ మాత్రమే అని అనుకోకూడదు. అయితే మై వచ్చింది అనుకోండి, సెంటెన్స్ బిగినింగ్లో మై అని వస్తే సెంటెన్స్ దేంతో ఎండ్ చేయాలంటే హోమ్తో ఎండ్ చేయాలి. మై హోమ్. మధ్యలో మనం యాడ్ చేసేది తర్వాత చూద్దామండి. అసలు దేంతో బిగిన్ అయితే దేంతో ఎండ్ అవ్వాలనేది చెప్తున్నాను నేను. తర్వాత సెంటెన్స్ బిగినింగ్ లో హమ్ లేదా ఆప్ లేదా వే అంటే బహువచనము లేదా రెస్పెక్ట్ వచ్చింది అనుకోండి, హ్యా రావాలి. హ్యా అనేది అనునాసిక సౌండ్ అండి. ఇది ముక్కుతో మాత్రమే పలకాలి. హ్యా, హై కదండి, హ్యా. ఓకేనా? తర్వాత తుమ్ వచ్చింది అనుకోండి, ఇది స్పెషల్ కేస్ అండి. తుమ్ వస్తే హో మాత్రమే వాడాలండి, ఇంకేం రాదు. సో ఇది గుర్తు పెట్టేసుకోవచ్చు ఈజీగా, తుమ్ హో. తర్వాత తూ లేదా వహ్ అంటే సింగులర్ వచ్చినప్పుడు, అన్రెస్పెక్ట్ వచ్చినప్పుడు
సింగులర్ అంటే ఏకవచనం అండి, ఒక వ్యక్తిని సూచిస్తుంది లేదా ఒక వస్తువుని సూచిస్తుంది. అలా సెంటెన్స్ బిగినింగ్ లో వచ్చినప్పుడు ఎండింగ్ ఏంటంటే హై రావాలి. ఇప్పుడు తూకి బదులు వాహకి బదులు రాధా వచ్చింది అనుకోండి, మరి అప్పుడేం రావాలి? రాధా ఒక పర్సనే కదండి, సో సెంటెన్స్ ఎండింగ్ లో హై రావాలి. ఇది బేసిక్ రూల్. తర్వాత దీని మీద ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇంట్రడక్షన్ ఆఫ్ అ పర్సన్, ఒక వ్యక్తి యొక్క లేదా ఒక వస్తువు యొక్క పరిచయాన్ని ఇస్తున్నానండి. ఇక్కడ పరిచయం ఎలా చెప్తామంటే, హలో అండి నేను గీతాని, ఇక్కడ నేను నా పరిచయాన్ని ఇస్తున్నాను కదండి, నేను అంటే. సో హలో సార్ మే గీత హూ, మే అంటే నేను. ఇది సెంటెన్స్ బిగినింగ్ లో మై వచ్చింది కదా, సెంటెన్స్ ఎండింగ్ లో ఏం పెట్టాను? హూమ్ పెట్టాను, మధ్యలో గీత వచ్చింది. సో మే డాష్ హోమ్, మే గీత హోమ్. మైతో స్టార్ట్ అయ్యి హోమ్ తో ఎండ్ అయింది, మధ్యలో గీత పెట్టాం, గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండోది రాజు, అతడు రాజు అన్రెస్పెక్ట్ అండి, కాబట్టి నేను ఏం వాడాను అంటే వహ్ రాజు హే. అయితే వహ్ అని పలకొద్దు, వ రాజు హే అంతేనండి. తర్వాత ఆయన రాము గారు, ఆయన అంటే రెస్పెక్ట్ అండి, మనం థర్డ్ పర్సన్ రెస్పెక్ట్ ఇస్తున్నాము. వే థర్డ్ పర్సన్ అంటే వే అని చెప్పుకున్నాం కదా, ఆయన అతడు అన్న వే అని వస్తుంది, కానీ మనం పలికేటప్పుడు వో అని పలుకుతాము. ఓ రాము గారు అన్నాం కాబట్టి జీ, సెంటెన్స్ ఎండింగ్ మళ్ళీ హే, రెస్పెక్ట్ కాబట్టి హే. ఓ రామోజీ హే, మనం ఆయన పరిచయం ఇస్తున్నామండి, ఆయన ఏ స్థితిలో ఉన్నారు? రాము అనే స్థితిలో ఉన్నారు అని అదొక రకమైన పొజిషన్ చెప్తున్నాం. అలాగే వారు సీత మరియు గీత, ఓ సీత ఔర్ గీత హే, వాళ్ళిద్దరూ సీత మరియు గీత అని ఇద్దరు గురించిన పరిచయం ఇస్తున్నాం. తర్వాత వస్తువుల గురించిన పరిచయం కూడా ఇవ్వచ్చండి. ఇది రెనాల్డ్స్ పెన్ను, యహ్ రెనాల్డ్స్ కలం హే, ఓకే అలా అన్నమాట. తర్వాత ఇంకా వస్తువుల గురించి కూడా మనం ఇలా ఎగ్జాంపుల్స్ చూడొచ్చు.